ఆంధ్రాలో చలి ఎలా ఉన్నదో తెలీదు గానీ, ఇక్కడ మాత్రం మాతో ఫుట్‌బాల్ ఆడేసుకుంటుంది. ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ క్లైమేట్ కండిషన్స్ అసలు చెప్పలేకపోతున్నాము క్లైమేట్ ఎలా ఉంటుందో. ఈ రోజైతే వర్షం పడింది గానీ, మొన్న చాలా ఎక్కువ ఎండొచ్చేసింది. మళ్ళీ నిన్నంతా చల్లగా అయిపోయింది. వాతావరణం సడన్‌గా చేంజ్ అవ్వడం వల్ల పిల్లల హెల్త్ కూడా పాడైపోతుంది. ఇక్కడికైతే కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయింది. అందుకే చూపిద్దామని ఇక్కడ మా కాలనీలోనే డిస్పెన్సరీకి తీసుకొచ్చాము. అక్కడే వేయింగ్ మిషన్ ఉంటే చాలా రోజులైంది వెయిట్ చెక్ చేసుకుని అని ఒక్కసారి ఎక్కాను. నా బరువు చూసుకుని అసలు లోటు నుంచి మాట రాలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎప్పుడో మూలన పడేసిన వేయింగ్ మిషన్ తీసుకుని అసలు వెయిట్ చూపించింది కరెక్టా కాదా అని చూసాను. చాలా తక్కువ చూపించింది. ఇదేంటి ఇంత డిఫరెన్స్ చూపిస్తుంది 2 వేయింగ్ మిషన్స్ కి అని చూస్తే కిందన ఒక లెగ్ ఊడిపోయింది. అంటే వేయింగ్ మిషన్ కి 4 వైపులా 4 చిన్న స్టాండర్లా ఉంటాయి కదా, దాన్ని లెగ్ అన్నాను అనమాట. దాన్ని కష్టపడి ఎలాగోకలాగా సెట్ చేసి కరెక్ట్ గా వెయిట్ వచ్చేలా పెట్టి బరువు చూస్తే ఇంకా హాస్పిటల్లో బరువు ఈ బరువు ఒకటే అని లాస్ట్ మైండ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నా. వచ్చే ఒక నెలలో మొత్తం హౌస్ హోల్డ్ కోర్స్ అన్ని త్వరగా కంప్లీట్ చేసుకుని వర్కౌట్ అవి స్టార్ట్ చేయాలి అని. నేనే వర్కౌట్స్ చేస్తాను, ఎలా వెయిట్ లాస్ అవుతాను అనేది తెలియాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.